తిరుపతి నగర పాలక సంస్థ 5 ఏళ్ల ప్రస్థానం ముగిసింది. ప్రస్తుత పాలక మండలి పదవి కాలం పూర్తి కావడంతో ఇక తిరుపతి నగరం ఎన్నికల మూడ్లోకి వెళ్ళింది. ఒకవైపు పాలన ప్రత్యేక అధికారి చేతుల్లోకి వెళ్తుండగా మరోవైపు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సడలైన పట్టును మళ్లీ సాధించాలని వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని కూటమి పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. పక్కా ప్లాన్తో కథన రంగానికి సిద్ధమవుతున్నాయి. అసలు తిరుపతి మున్సిపల్ చదరంగంలో ఎవరి పావులు ఎలా పడుతున్నాయి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు తీవ్ర పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పై రాజకీయ పార్టీలు ఫోకస్ ఇటీవలే మరింత పెరిగింది. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఉండటంతో పాటు అభివృద్ధి, ఆదాయం పరంగా కూడా ఇది కీలక నగరం. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అధికార పార్టీలు, ప్రతిపక్షాలు రెండూ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ గ్రౌండ్ స్థాయిలో చురుకుగా పనిచేస్తున్నాయి. ఇంకా అధికారిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోయినా గ్రౌండ్ లెవెల్లో మాత్రం స్పష్టంగా ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సమస్యలపై చర్చలు పెరిగాయి. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. పార్టీలు గెలిచే అవకాశం ఉన్న వారిని ఎంపిక చేయడానికి సర్వేలు, ఫీడ్బ్యాక్లు తీసుకుంటున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్ల సీట్ల కోసం ఈసారి తీవ్ర పోటీ కనిపిస్తోంది. గతంలో 48 సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క డివిజన్ లోనే టీడీపీ జెండా ఎగురవేసింది. అయితే ఇప్పుడు కూటమి రాజకీయాలు, స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు ఖచ్చితంగా ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. ఈసారి ఎన్నికలు వన్ సైడెడ్ కాకుండా క్లోజ్ ఫైట్ గా ఉండే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ బలంతో ముందుగా ఉన్న కూటమి పార్టీల రాజకీయ శక్తి మళ్లీ సమీకరణాన్ని మార్చే అవకాశం ఉంది. తిరుపతి కార్పొరేషన్ పీఠాన్ని నిలబెట్టుకోవడం భూమాన ఫ్యామిలీకి ఇప్పుడు గౌరవప్రదమైన అంశం. గత 5 ఏళ్లలో నగరంలో చేసిన మాస్టర్ ప్లాన్, రోడ్లు, స్మార్ట్ సిటీ పనులు, సుందరీకరణను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో తమపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని, రాజకీయంగా వేధిస్తున్నారని విక్టిం కార్డును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భూమాన కుటుంబం స్కెచ్ వేశారు. ముఖ్యంగా ముస్లిం, మైనార్టీ, ఎస్సీ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. మరోవైపు కూటమి పార్టీల దశాబ్ద కాలం తరువాత కార్పొరేషన్ పై జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గత పాలనలో జరిగిన భూ కబ్జాలు, టీడీఆర్ బాండ్లు, టీటీడీ నిధుల దుర్వినియోగం వంటి అవినీతి అక్రమాలని ఎండగట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన కేడర్ ను, టీడీపీ ఇన్ఛార్జీలను ఏకం చేసి వైసీపీ వార్డు కోటాలను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారమే తమకు శ్రీరామ రక్ష అని కూటమి నమ్ముతోంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికార పాలన కొనసాగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో గ్రౌండ్ లెవెల్లో పట్టు పెంచుకోవాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేటర్ల పదవి కాలం ముగిసినా ప్రజలతో టచ్ లో ఉండాలని అభినయ్ రెడ్డి తన అనుచరులకు ఆదేశించారట. అటు కూటమి నేతలు మాత్రం అధికార యంత్రాంగంపై పట్టు సాధించి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించి ప్రజల నుంచి క్రెడిట్ కొట్టేయాలని భావిస్తున్నారు. ఈ సెమీఫైనల్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తే వారికే వచ్చే అసెంబ్లీ రేసులో తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కార్పొరేటర్లుగా ఉన్న వారిలో నమ్మకమైన వారికే మళ్లీ టికెట్లు ఇవ్వాలని, వ్యతిరేకత ఉన్న చోట కొత్త ముఖాలకు దింపాలని భూమాన భావిస్తున్నట్లు సమాచారం. అయితే కూటమి నేతల్లో ఆశావహులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి పంచాయతీ సక్రమంగా జరిగితే మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటులో 50 డివిజన్లకు గాను జనసేన 20, టీడీపీ 25 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా బీజేపీకి 3 నుంచి 4 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా మాజీ కార్పొరేటర్లు జంపింగ్ కు అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కొంతమంది వైసీపీ మాజీ కార్పొరేటర్లు టీడీపీ లేదా జనసేన తీర్థం పుచ్చుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు మేయర్ పీఠం రిజర్వేషన్ ఈసారి మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయా సామాజిక వర్గాల నేతలు పైరవీలు మొదలుపెట్టారు. మొత్తం మీద తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలను అన్ని పార్టీలు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. మొత్తానికి అధికారిక ప్రకటనకు ముందే తిరుపతిలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది.